ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. సో చాలామంది రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్ అడుగుతూ వస్తూ ఉన్నారు. సో రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి సీతక్క గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రధానంగా రైతు భరోసా గురించి మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. వాస్తవానికి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి టాపిక్ తెరపైకి వచ్చిందట. రేవంత్ రెడ్డి గారు అడిగిరట, రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది? ఎలక్షన్స్ పెడితే మనకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉండొచ్చా, ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చా, బీఆర్ఎస్ బీజేపీ కంటే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయా, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం ఏమన్నా దెబ్బతింటామా? ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ మొత్తం ఖతమైపోయింది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, టీచర్ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే ఇంకోటి మొత్తం కాంగ్రెస్ ఖతమైపోయింది. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ ఒపీనియన్ ఏంది, మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన జనాలు అభిప్రాయం ఏంది, జనాలు ఏమనుకుంటున్నారు, మన ప్రభుత్వం పైన జనాలు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అనేటటువంటి పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి గారు మంత్రులను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు చాలా ఓపెన్గా చెప్పిరట, రైతు భరోసా కనుక ఇయ్యకపోతే మనం ఇబ్బంది పడతాం, రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మనం డమాల్ అయిపోతాం, మొత్తం ఖతమైపోతాం, కాబట్టి ఇమీడియట్లీ మనం రైతు భరోసా రిలీజ్ చేయాల్సిందే. రైతు భరోసా ఇవ్వకపోతే మాత్రం మన నెత్తి మీద మనమే చేయి పెట్టుకునేటటువంటి పరిస్థితికి వస్తుంది, మనమే అధికారాన్ని తీసుకుపోయి కేసీఆర్ చేతులు పెట్టినట్టు అవుతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలామంది మంత్రులకు కంప్లైంట్ ఇచ్చారు, గతంలో దరఖాస్తు పెట్టుకున్నారు, ఫిర్యాదు అయ్యారు. సార్, నియోజకవర్గాలలో తిరగలేకపోతా ఉన్నాం, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా దుకాణం బంద్ అవుతుంది, జనాలు మమ్మల్ని చాలా దారుణంగా విమర్శిస్తున్నారు, మా కార్లు అడ్డుకుంటున్నారు, మమ్మల్ని గోలిస్తలేరు, మమ్మల్ని తరిమి కొడుతున్నారు, మా పైన మరలబడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, రైతు భరోసా ఏమైందని అడుగుతున్నారు, రుణమాఫీ ఏమైంది, పెన్షన్ ఏమైంది, మహిళలకు 2500 అని చెప్పారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, షాదీ ముబారక్ అన్నారు, రోడ్లు వేస్తా అన్నారు, స్కూళ్ళు కట్టిస్తా అన్నారు, కాలేజీలు కట్టిస్తా అన్నారు, గుడ్లు కట్టిస్తా అన్నారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే శాటభారతం ఉంది. ఇవన్నీ చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఏం చేయలేదని జనాలు మమ్మల్ని తిడుతురు. సార్, మేము నియోజకవర్గాల్లో తిరగాలంటే భయం అవుతుంది, మేము పోము అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులు గతంలో ఫిర్యాదు అయ్యారు. అప్పుడు మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పిరట, సార్ ఇక మన ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదు, అంత ఆగమాగం ఉంది పరిస్థితి, ఏం చేద్దామంటే మరి ఎట్లా చేద్దామో చెప్పురని మంత్రులు ఉల్టా చెప్పే పరిస్థితి. ముఖ్యమంత్రి మంత్రులకు ఉంటా చెప్తుండట, ఏం చేద్దామో చెప్పుర్రని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా అభివృద్ధి చేద్దామంటే కూడా పైసా లేదు, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, చిన్న భిన్నం అయిపోయింది, ఏం చేయాలో అర్థమైతలేదని చెప్పి ముఖ్యమంత్రి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, ముఖ్యమంత్రి మాట్లాడే ప్రయత్నం చేసిండు కదా. అవన్నీ ఒక్కొక్కటి చూసేటటువంటి కార్యక్రమం చేసినాం. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక క్లారిటీలో ఉన్నారు, పైసలు లేవు, ఎవడు అప్పించే పరిస్థితి లేదు, పైసలు ఎడికెళ్ళి తేవాలి, ఇప్పుడు ఏదో ఒకటి చేసి ప్రభుత్వ వాహనాలు కుదోబెట్టి అదోటి ఇదోటి చేసి 8,500 కోట్ల రూపాయలు ఒక అప్పు తెచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఎట్లనో అట్లా ఉన్న బండ్లన్నీ అడ్డో తిట్టోటి మొత్తం కుదోబెట్టి కథ చేసి 8,500 కోట్ల రూపాయలు ప్రస్తుతం రైతు భరోసా రిలీజ్ చేయడానికి ఆయన డబ్బులు తీసుకొస్తున్నాడు. ఈ రైతు భరోసా కూడా ఇప్పుడు రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? గ్రామ పంచాయతీ ఎన్నికలు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి ఓట్లు వేసేటటువంటి అవకాశం లేదు. దాదాపు 1 కోటి మంది రైతులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి 1 కోటి మంది రైతులు రేవంత్ రెడ్డికి ఓట్లు వేయాలంటే ఉత్తగానే వేస్తారా? రేపటి రోజు వాళ్ళు అడగరా రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా జనవరి 26 తారీఖు స్టార్ట్ చేసి ఇప్పటిదాకా మనకు రైతు భరోసా రాలేదని చెప్పి రైతులు తిట్టుకునే పరిస్థితి ఉంటుంది, రైతులు చాలా దారుణంగా విమర్శించే పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఈ టైంలో ఒకవేళ రైతు భరోసా రిలీజ్ చేయకపోతే కాంగ్రెస్ దుకాణం బంద్ అయినట్టే లెక్క. ఎవరు నమ్ముతాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? కానీ ఎప్పటి నుండో నమ్మిస్తూ వస్తుంది కాంగ్రెస్, ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తామని చెప్తూ వస్తుంది. ఇప్పటిదాకా రైతు భరోసా రిలీజ్ చేయలే. కానీ 12 ఎకరాలకు రైతు భరోసా ఇస్తుందట కాంగ్రెస్ ప్రభుత్వం. 12 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వడానికి రెడీగా ఉండమని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈ నెల గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అవుతుంది, షెడ్యూల్ ప్రకటించబోతున్నారట. ఆగస్టులో సర్పంచ్ ఎలక్షన్స్ ఉండొచ్చు అనేది ఒక చర్చ ఉంది. ఫస్ట్ వీళ్ళు చర్చిస్తారు, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఫస్ట్ పెడదామా, జెడ్పీటీసీ పెడదామా, సర్పంచ్ పెడదామా, ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ ఇప్పుడు రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి గల కారణం కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వకుండా ముందే మనం గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓట్లు అడగడానికి పోతే జనాలు మనల్ని తరిమి కొడతారు, తిడతారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళకు రైతు బంధు డబ్బులు ఇద్దాం, ఇచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు జనవరి 26వ తారీఖు ఎప్పుడు పోయింది, ఇవాళ ఏంది జూను, 6 నెలలు అవుతుంది. 6 నెలల దాకా ఇప్పటిదాకా రైతు భరోసా పైసలు లేవు.
వచ్చే నెల జూలైలో వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ రైతు భరోసా పైసలు ఇవ్వాలి. ఇప్పుడు వర్షాకాలం పంటకు ఒకటి, ఎండాకాలం పంటకు ఒకటి, సంవత్సరానికి 12 నెలలు, 6 నెలలకో పంట, 6 నెలలకో పంట కదా. మరి 6,000 12,000 రూపాయలు ఇస్తున్నప్పుడు అప్పుడు 6,000 అట్టే ఉన్నాయి, ఇప్పుడు 6,000 మళ్ళీ ఇవ్వాలి. మరి ఇప్పుడు 6,000 ఇస్తారా? 12,000 రూపాయలు ఇస్తారా? ఈ వానాకాలం పంటకు మళ్ళీ రైతు భరోసా ఇవ్వాలి, నెక్స్ట్ నెల రైతు భరోసా ఇవ్వాలి. మళ్ళీ పాత రైతు భరోసాని ఇప్పటిదాకా రాలే, కొత్త రైతు భరోసా ఇయనికి రెడీగా ఉందా ప్రభుత్వం? కాబట్టి అంత ఆగమాగం జగన్నాథం ఈ క్యావు అన్నట్టుంది కథ. దాదాపు ఇప్పుడు 16,000 కోట్ల రూపాయలు రెడీ పెట్టుకోవాలి. 4,000 కోట్లు ఇచ్చారు, 4 ఎకరాలకు ఇచ్చారు, ఇంకా 6,000 కోట్లు పెండింగ్ ఉన్నది. ఇప్పుడు వానాకాలం పంటకు 10,000 కోట్లు కావాలి పైసలు, అంటే 16,000 కోట్ల రూపాయల డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాలి. ఏవి మరి పైసలు ఏడున్నాయి? ఎడదేస్తురు ఏం కథ? అంత ఆగమాగం పరిస్థితి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారు. క్యాబినెట్లో అడిగినప్పుడు మంత్రులందరూ ఏకకాలంగా చెప్పారట, రైతు భరోసా ఇవ్వకపోతే మన దుకాణం బంద్ అవుతుంది, రైతు భరోసా చాలా ఇంపార్టెంట్, రైతు భరోసా ఇవ్వకపోతే మాత్రం మనం కాంగ్రెస్ మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోతుంది, ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో మన దుకాణం బంద్ అయిపోతుంది అనేటటువంటి క్లారిటీలో మంత్రులు ఉన్నారు. వాస్తవానికి ఈ ఏదైతే రూరల్ ప్రాంతాలలో మొత్తం కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికలలో, అర్బన్లో మాత్రం ఒక్క సీట్ రాలేదు. మొత్తం బీఆర్ఎస్ 39 గెలిచినాయి, కానీ కాంగ్రెస్కి మాత్రం రూరల్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో సీట్లు వచ్చినాయి. ఇప్పుడు అదే రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పైన మరలబడుతున్నారు, కాంగ్రెస్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు, కాంగ్రెస్ని చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శలు వస్తున్నాయి అంటే ఏం పని చేయలేకపోయారు కాబట్టి. దుబారా ఖర్చు, వృధా ఖర్చు తప్ప జనాలకు ఏం ఉపయోగపడేటటువంటి పని చేసింది ఇప్పటిదాకా కాంగ్రెస్? ఏం చేసేటటువంటి కార్యక్రమం చేసేది చెప్పురి? ఒక స్కూల్ కట్టించిరా, కాలేజీ కట్టించిరా, కొత్త కలెక్టర్ ఆఫీస్ కట్టించిరా, కొత్త మెడికల్ కాలేజ్ కట్టించిరా, ఓ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణించిరా? ఏం చేసిర్రు? ఏమొచ్చింది ఇప్పటిదాకా? ఫ్రీ బస్సు పక్కన పెడితే మిగతా ఏం జరిగినాయి? తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పి ఇప్పటిదాకా ఇచ్చిర్రా? గదే 2,000 రూపాయల పెన్షన్ కదా కేసీఆర్ ఇచ్చినట్టు. వీళ్ళు ఇంకేం చేసిర్రు? ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. మీరు చాలా ఇంపార్టెంట్, ఈ వీడియో వినాలే, నాకు తెలిసి క్లారిటీతో వినబడుతుంది అనుకుంటున్నా. ఒకసారి చూడండి. భరోసా కూడా ఈ ఇత్తనాలు పెట్టే లోపల, నాట్లేసే లోపలనే మొత్తం ఇవ్వాలని చెప్పొచ్చు. రైతు భరోసా కూడా ఈ ఇత్తనాలు పెట్టే లోపల, నాట్లేసే లోపలనే మొత్తం ఇవ్వాలని చెప్పొచ్చు. తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి 10,000 కోట్ల రూపాయలు సుమారు రైతు బోనస్ తోడు సహా వాళ్ళ జేబుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. కొంత రైతు భరోసా అనేది కొంత డిలే అయింది, కానీ ఈ వర్షాకాలం పక్కాగా ఇస్తామని 21,000 కోట్లు రుణమాఫీ కింద ఇచ్చాం, రైతు భరోసా కింద 10,000 కోట్లు ఇచ్చాం, రైతు బీమా కింద 3,000 కోట్లు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తుమ్మల గారు చెప్తున్నటువంటి మాట. నేను ఏమంటున్నా, సరే రుణమాఫీ పక్కన పెట్టు, వానాకాలం పంట లోపిస్తాం. ఇప్పుడు వానాకాలం పంటే కదా, వర్షాలు పడుతున్నాయి, ఆల్రెడీ ఇత్తనాలు వేస్తున్నారు, పత్తి గింజలు వేస్తున్నారు. మా ఊళ్ళో అయితే పత్తి గింజలు వేస్తున్నారు, ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, పత్తి గింజలు స్టార్ట్ చేసారు, ప్యాకెట్లు తెచ్చుకోరు, వేస్తున్నారు కూడా. మక్కలు వేస్తారు, పసుపు వేస్తారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. నాట్లు కూడా వేస్తున్నారు కదా ఊళ్ళే, నాట్లు పడుతున్నాయి, వానాకాలం నాట్లు పడుతున్నాయి, వరి జల్లిరు, ఆల్రెడీ ఒడ్లు జల్లిర్రు, మొలకలు ఎత్తినాయి. ఇప్పుడు వానాకాలం పంట కంటే ముందు రైతు భరోసా ఇస్తామని చెప్పుడేంది మీ దరిద్రం? కాకపోతే మీరు ఆల్రెడీ ఎండాకాలం పంటకే రైతు భరోసా ఇవ్వాలి, ఇంకా వానాకాలం పంట కూడా ఇంకా రైతు భరోసా ఇవ్వాలి మీరు. వీళ్ళు ఏం చేసిన కొత్త ఉపాయం ఏం తెలుసా? ఎండాకాలం పంట, వానాకాలం పంట కలిపి ఒకటేసారి ఇద్దాం అంటే ఒకటేసారి 6,000 ఇస్తే అయిపోతుంది, జనాలు మళ్ళీ అడగరు కదా, మొన్ననే ఇచ్చినాం అని చెప్పుకోవచ్చు వీళ్ళు. వాస్తవాన్ని ఎండాకాలం పంటకి ఇవ్వాలి రైతు భరోసా, అప్పుడు ఇవ్వలే. ఇప్పుడు వానాకాలం పంట కదా, వానాకాలం పంటకు ఎండాకాలం పంట కలిపి 6,000 ఇస్తే మన అసలు ఏమైంది సార్, మరి అప్పుడు పంటకు కదా మీరు ఇచ్చిన 6,000, ఎండాకాలం పంటకు కదా అప్పుడు ఇవ్వలే కాబట్టి ఇప్పుడు ఇచ్చారు కదా, మరి ఈ వానాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వరంటే ఏం మాడుతున్నావు, మొన్ననే 6,000 ఇత్తిని మర్చిపోయినావా అని ఇట్లా అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రామా కోసం ఇదంతా చేస్తుర్రా అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్ట్లీ చెప్పిండట, రైతు భరోసా ఇమీడియట్లీ రిలీజ్ చేయండి, రైతు భరోసా 6,000 కోట్ల రూపాయలు అకౌంట్లో పడాల్సిందే. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల టార్గెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత పనిచేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రైతు భరోసా ఇమీడియట్లీ రైతుల ఖాతాలలో జమ చేయండి, సుమారు ఒక 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించండి, 12 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వండి అనేటటువంటి అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన చెప్పినట్లు కొంత నడుస్తున్నటువంటి చర్చ. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను నియోజకవర్గాలలో తిరగమని చెప్పిండట. నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రామాలలో పోయి తిరగండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు తిట్టినా మంచిదే వాళ్ళతో పడుతుందని చెప్పిండట. తిట్లు తిచ్చినా మంచిదే, కొచ్చినా మంచిది, ఏదైనా మంచిదే ఆన్నే ఉండుర్రి, నియోజకవర్గాలలో తిరగండి, ఏడికైతే ఆడికి అనేటటువంటి ముచ్చట రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. ఇంకోటి,
ఈరోజు రైతులతోటి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతుండ్రు రేవంత్ అన్న. వీడియో కాన్ఫరెన్స్ రైతులతోటి. రేవంత్ అన్నకి ధైర్యం ఉంటే నియోజకవర్గాలలో తిరగవచ్చు కదా, కార్లు పెట్టుకొని పోవచ్చు కదా. ఇంత సెక్యూరిటీ పోలీసు బందోబస్తు ఉంటుంది, మిమ్మల్ని ఎవరేమంటారు, ఎవరేం చేస్తారు, పోలీసు వాళ్ళని చూసి భయపడతారు, ఎవరైనా క్వశ్చన్ చేస్తాడు కూడా. కానీ వీడియో కాన్ఫరెన్స్లో మీకు రైతు భరోసా వచ్చిందా అని ఈయన అడుగుతాడు, రైతులు వచ్చిందయ్యా అని రైతులు అంటారు. ఇప్పుడు ప్రశ్నించేటటువంటి రైతు రేవంత్ రెడ్డితో మాట్లాడతాడా? మళ్ళీ ఇప్పుడు రైతులు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ దగ్గర కలెక్టర్ ఉంటాడు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆర్డీఓ, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో అందరికీ రైతు భరోసా ఈయనకి రెడీగా ఉన్నాం, కొంత ఓపిక పట్టండి, ఈ నెలాఖరులోపు మొత్తం కంప్లీట్ చేస్తా అనేటటువంటి మాట చెప్పిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది.